దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనము చేసేటటువంటి ప్రతి పనికి ఒకానొక దినమున లెక్క చెప్పాలంటే, మంచి పనులు చేస్తే మంచి ఫలితం మనం తీసుకుంటాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్ని మనం తీసుకుంటాం, భయంకరమైనటువంటి పనులు చేస్తే భయంకరమైన ఫలితాన్ని మనం తీసుకుంటాం. ఒకానొక దినమున మనము తీర్పులో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. జనములందరకు తీర్పు తీర్చుటకు సర్వాన్ని సృష్టించిన సర్వాధికారి సింహాసనాసీనుడై ఉండి మన క్రియలు చొప్పున మనకు తీర్పు తీరుస్తాడు. అందరికీ తీర్పు తీర్చే అధికారము ఆయనకు ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 7వ కీర్తన 8వ చరణం మనము చూసినట్లయితే అక్కడ భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు ఆత్మపూర్ణుడై. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జనాలకి తీర్పు తీర్చువాడంటండి. ఓ మనుష్యుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీవేమి చేస్తూ ఉన్నావో జాగ్రత్త. నీవేమి చేస్తూ ఉన్నావో జాగ్రత్త. నీవు ఏ క్రియలు కలిగి ఉన్నావో జాగ్రత్త. నీ క్రియల చొప్పున నీకు తీర్పు తీర్చబడుతుంది. దేవుడే జనములకు తీర్పు తీర్చువాడంట. ఇప్పుడు ఈ భూమి మీద నీకు అధికారం ఉందని, బలం ఉందని, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయని నీ ఇష్టము చొప్పున నీ క్రియలు జరిగించుకొని అన్యాయమును, దౌష్ట్యమును నువ్వు విత్తుకుంటే రేపొద్దున ఆ పంట కోసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఏ క్రియలైతే చేస్తావో అవే నీ నెత్తి మీదకి వస్తాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఓ మనుష్యుడా, దయచేసి గమనించండి. మనము ఏమి చేస్తే ఆ ఫలితాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి భూమి మీద ఈ శరీరంలో మనము జీవించి ఉన్నంత వరకు ఇతరులకు మేలు చేద్దాం, వారికి సహాయం చేద్దాం, మన వంతుగా మనం వారికి ఉపయోగపడదాం, క్షేమము చూస్తాం, వారిని ఆనందంతో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. లేదంటే మౌనంగా ఉన్నామండి, అది మనకు క్షేమము. ఒకానొక దినం రాబోతుంది, దేవుడు సింహాసనాసీనుడై కూర్చొని ప్రజలందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. మరణించిన తర్వాత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం లేదండి. ఈ శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం లేదు. ఈ శరీరంతో చేసినటువంటి క్రియలను, ఈ శరీరంతో చేసినటువంటి కార్యములను, దాని ఫలితమును ఆత్మ అనుభవించాలి. రేపొద్దున దేవుడు సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నప్పుడు ధవల సింహాసనం మీద ఆత్మలన్నీ పోగు చేయబడి ఆయన వద్ద నిల్చోబడతారు. ఆయన ఎదుట, ఆయన సముఖంలో నిలబడాలి. అప్పుడు జనములందరికీ తీర్పు తీరుస్తాడు దేవుడు. అందుకే మనము భయం కలిగి, జాగ్రత్త కలిగి మంచి క్రియలు చేద్దామండి. మేలు చేద్దాం, ఉపయోగపడదాం, క్షేమంగా ఉందాం. అంతేకాని కీడు చేయటం, నష్టపరచటం, దుర్మార్గమైన పనులు, భయంకరమైన పనులు, పాప కృత్యాలు, అసహ్యమైన పనులు, రకరకాల పనులు చేసి మనము దేవునికి దుఃఖాన్ని, కోపాన్ని పుట్టిస్తే ఆ శిక్ష మనము భరించాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ దినము నుంచే మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రవర్తనలు, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఉద్దేశములు ఎలా ఉంటున్నాయి? అవి నీతిగా ఉన్నాయా? దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? లేదా దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉన్నాయా అని మనం పరిశీలన చేసుకుందాం. నీతి క్రియలు చేద్దాం, ధర్మకార్యాలు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, అందరినీ ప్రేమిద్దాం, మంచి మార్గంలో నడిచి ఈ భూలోక యాత్ర ముగించుకుంటే రేపటి దినమున ప్రభువారు సింహాసనాసీనులైనప్పుడు మంచి బహుమానం పొందుకుంటాం, మంచి ఫలితాన్ని పొందుకొని సంతోషంతో ఉంటాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.